హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్, అలాట్మెంట్ డేట్స్ అనేది రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ రిజిస్టర్ కాకపోతే ఇప్పుడు డబ్బులు కట్టి రిజిస్టర్ అనేది కావాలి ఫ్రెండ్స్. 31st ఉంది అది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అవసరం లేదు. రిజిస్టర్ కాని వాళ్ళు కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు అయితే రిజిస్టర్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 600 ఉంటుంది, బీసీ వాళ్ళకి 1200 ఉంటుంది ఫ్రెండ్స్. అది కట్టి రిజిస్టర్ అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది అయిపోయాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది ఆగస్ట్ 1కి. ఇది న్యూ క్యాండిడేట్స్కి, కొత్తగా రిజిస్టర్ అయ్యే క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది ఆగస్ట్ 1కి. ఇది అయిపోయాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఉంటాయి ఫ్రెండ్స్. ఆగస్ట్ 1కి 2కి వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 1కి 2కి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఆగస్ట్ 2కి మార్చుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, కాలేజీలో ఏమైనా మార్చుకోవాలనుకుంటే. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 5కి ముందే వస్తాయి అన్నట్టు. అంటే 3కి 4కి రావచ్చు అలాట్మెంట్ ఆర్డర్ అనేది. ఇది అలాట్మెంట్ ఆర్డర్ రాగానే అలాట్మెంట్లో ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీ సంబంధించి మీరు ఫీజు అనేది కట్టాలి. ఎప్పుడు ఆగస్ట్ 5 టు ఆగస్ట్ 7 మధ్యలో కాలేజీకి ఫీజు అనేది కట్టాలి ఫ్రెండ్స్. కాలేజీ ఫీజు కడితే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయింది, లేకపోతే సీట్ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కట్టుకోండి. తర్వాత కట్టంగానే మీరు ఫిజికల్గా రిపోర్ట్ అనేది చేయాలి కాలేజీలో. అది ఎప్పుడంటే ఆగస్ట్ 5 టు ఆగస్ట్ 7. ఇది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి కాలేజీలో. ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే మీరు అటెండ్ కానట్టు క్యాన్సిల్ చేస్తారు సీట్ అనేది. ట్యూషన్ ఫీజు కట్టాలి, అలాగే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి కాలేజీలో. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ఫేజ్ సంబంధించి షెడ్యూల్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.